శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 2వ అధ్యాయము. ఈ అధ్యాయంలో గ్రంథరచన ప్రయోజనం, గ్రంథకర్త యోగ్యత, గ్రంథానికి గ్రంథకర్తకు మధ్య అనుబంధం, గ్రంథకర్తకు నామకరణం, గ్రంథరచనకు బాబా అనుమతి మరియు ఆశీర్వచన ప్రదానం శ్రవణం చేద్దాం. ఈ అధ్యాయానికి దాబోల్కర్ గారు చేసిన నామకరణం, కథా ప్రయోజనం, నామకరణం. కథా ప్రయోజనం అనే మాటను గ్రంథ ప్రయోజనంగా భావించాలి. దానికి ప్రేరణ శ్రీ సాయి గోధుమలను విసిరిన లీలగా చెప్పారు. గోధుమల లీలయే నాలో ప్రేమగా ఉప్పొంగి ఈ కావ్య రూపంలో ప్రకటమైంది. వారి లీలలను యథామతి విశదంగా తెలియచేస్తే అది భక్తులకు సుబోధప్రదమై వారి పాపాలను నశింపచేస్తుందని నాకు అనిపించింది. నా మనోభీష్టాన్ని తెలుసుకున్న శ్రీ సాయి సమర్థులు కరుణతో నీ సంకల్పం సిద్ధిస్తుంది అన్నారు. భక్తులు సంకల్పించిన సేవా కార్యాలను సత్పురుషులు స్వయంగా భక్తులకు స్ఫూర్తినిచ్చి తామే పూర్తి చేయించుకుంటారు. భక్తులు కేవలం నిమిత్త మాత్రులే. అనవరతం సత్సంగాలలోనూ సత్కథా శ్రవణంలోనూ నిమగ్నులైన వారు ధన్యభాగ్యులు. ఇతర విషయాల్లో నిరర్ధకంగా వ్యర్థమయ్యే శక్తిని సాయిబాబా ప్రీత్యర్థం పరమార్థం సాధించుకోవడానికి వినియోగించాలని నా ప్రయత్నం. అందువలన ఇటువంటి అనేక రకాల కథలను సేకరించి మాలగా గుర్చాలని, ఇదే మంచి ఉపాసన అని నాకు అనిపించింది. అపారమైన సాయి యొక్క అపూర్వ కథలు ప్రాపంచిక దుఃఖాలతో బాధపడేవారికి శాంతిని ప్రసాదిస్తాయి, శ్రోతలకు ఉత్సాహాన్ని మరియు చిత్తస్థైర్యాన్ని కలిగిస్తాయి. బాబా వ్యావహారికమైన అనేక ఉపదేశాలతో కథలను చెప్పారు. అట్లే భక్తుల అనుభవాలను, వారి వారి కర్మలలోని మర్మాలను తెలియజేశారు. ఈ కథలు శ్రవణం చేసే వారి కర్మపాశాన్ని త్రుంచివేసి బుద్ధిని ప్రకాశవంతం చేసి వారికి నిర్విశేష సుఖాన్ని కలిగిస్తాయి. ఇక భక్తిభావంతో శ్రద్ధగా సంపూర్ణ కథను విన్న భక్తులు భవసాగర తీరాన్ని చేరుకోగలరు. బాబా ఎన్నెన్నో జ్ఞాన కథలను చెప్పి అనేకులను భక్తి మార్గంలో ప్రవేశపెట్టారు. ఆ కథలను చెప్పేవారికి, శ్రద్ధతో శ్రవణం చేసేవారికి విశ్రాంతి, సంపూర్ణ శాంతి లభిస్తాయి. శ్రీవారి నోటి నుండి వెలువడిన కథలను వింటే భక్తులు శరీర వ్యాధులను మరచిపోతారు. అంతేకాదు, వానిని ధ్యానం, మననం చేస్తే భవబంధాల నుండి విముక్తి సహజంగా లభిస్తుంది. శ్రీ సాయి ముఖం నుండి జాలువారిన వచనాలు అమృత సమానం, రసభరితం. వానిని వింటే పరమానందం కలుగుతుంది. మనస్సు వంటి చంచలమైనది మరొకటి ఉంటుందా? అటువంటి దానిని కూడా గురు సాంగత్యం హరిచరణాల యందు నిశ్చలంగా స్థిరపరుస్తుంది. సద్గురు చరణ సేవయే మనకు వేదశాస్త్ర పురాణాలు. సద్గురు చరణాల యందు సాష్టాంగ వందనం మనకు యోగ యాగ తపస్సాధనలు. అహంకారాన్ని వారి చరణాల యందు సమర్పించితే అపారమైన సుఖం కలుగుతుంది. సకల ప్రపంచం సుఖమయమవుతుంది. ఈ రచనా సంకల్పం నాకు కలిగిన అనుమతినిమ్మని బాబాను అడిగే ధైర్యం నాకు లేదు. అందువల్ల ఈ విషయాన్ని మసీదు మెట్ల వద్దకు వచ్చిన మాధవరావు చెవిన వేశాను. అతడు బాబాను, బాబా, మీ అనుమతి ఉంటే యథాశక్తి మీ చరిత్ర వ్రాయాలన్న కోరిక ఉందని ఈ అన్నాసాహెబ్ అంటున్నాడు. మీ కరుణా కటాక్షం లేకపోతే రచన నిర్విఘ్నంగా సాగదు అని అన్నాడు. నా మనోభీష్టాన్ని తెలుసుకున్న సాయి సమర్థులు కరుణతో తమ వరద హస్తాన్ని నా శిరసున ఉంచి నాకు విభూతి ప్రసాదాన్ని ఇచ్చారు. నేను వెంటనే వారి చరణాలపై శిరసునుంచాను. మాధవరావు ప్రార్థనను ఆలకించిన సాయికి నాపై దయ కలిగి ఇలా అన్నారు: వాస్తవమైన సంఘటనలు, అనుభవాలు, కథలను సేకరించి ఉంచాలి. అతనికి నా సంపూర్ణ సహాయం ఉంటుంది. అతడు కేవలం నిమిత్త మాత్రుడు. నా కథను నేనే చెప్పి భక్తుల కోరికలను తీరుస్తాను. అతడు తన అహంభావాన్ని త్యజించి దానిని నా చరణాలకు సమర్పించాలి. అలా ప్రవర్తించే వారికి నేను సంపూర్ణ సహాయం చేస్తాను. ఈ కథారచనలోనేనా ఏమిటి, వారి ఇంట అన్ని విధాలా శ్రమిస్తాను. అహంభావం కించిత్తైనా లేకుండా తొలగిపోయినప్పుడు అతనిలో నేనే సంచరిస్తూ నా చేత్తో నేను వ్రాస్తాను. నా కథలను శ్రవణం చేస్తే, గానం చేస్తే, మననం చేస్తే నా యందు భక్తి జనిస్తుంది. అజ్ఞానం వెంటనే నశిస్తుంది. శ్రద్ధాభక్తులున్న వారికి నేను ఎల్లప్పుడూ అంకితుణ్ణి. ఇతరిత్రా నేను లభించను. ఇందులో ఏమాత్రం సందేహం లేదు.
భక్తిభావంతో ఈ కథలను ఆలకిస్తే మనసులలో శ్రద్ధ, నిష్ఠ జాగృతమై ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. ఇది నా కథలలోని విశిష్టత. భక్తశ్రేష్ఠులైన కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చంద్రోర్కర్లతో రుణానుబంధం లేకపోతే నేను షిరిడీకి వెళ్ళగలిగి ఉండేవాడినా? కాకాసాహెబ్ బలవంతంపై నా షిరిడీ ప్రయాణం నిశ్చయమైంది. కానీ వెళ్ళవలసిన రోజున నా యొక్క పరమమిత్రుడు భార్యతో లోనావాలాలో ఉండగా అతని ఏకైక పుత్రుడు జ్వరపీడితుడయ్యాడు. గురువుని తీసుకుని వచ్చి ఆ బాలుని సమీపంలో కూర్చుండబెట్టారు. అయినా చివరకు ఆ బాలుడు చనిపోయాడు. విధిని ఎవరూ తప్పించుకోలేరు. ప్రారబ్ధ కర్మ యొక్క ప్రాబల్యాన్ని చూచి సాయి దర్శనానికి వెళ్ళాలన్న నా నిశ్చయం మారిపోయింది. అసలు షిరిడీకి ఎందుకు వెళ్ళాలి? నా స్నేహితుని పరిస్థితి ఏమైంది? గురు సాంగత్యం వల్ల ఏం లాభం? మన కర్మకు గురువు ఏం చేయగలడు? నొసట వ్రాసినట్లే జరగనున్నప్పుడు గురువు లేకపోతే మాత్రం ఆగిపోయేది ఏముంది? మన స్థానాన్ని వదిలి గురువు వెంట పరిగెత్తడం ఎందుకు? సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టడం ఎందుకు? ఏం అర్థం కాలేదు. జరగనున్న దాన్ని ఎవరూ తప్పించలేనప్పుడు గురువు వద్దకు వెళితే మాత్రం ఏమవుతుంది అని షిరిడీ వెళ్ళడం మానుకున్నాను. కానీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. అదే నన్ను షిరిడీకి లాక్కొని వెళ్ళింది. నానాసాహెబ్ చందోర్కర్ పని మీద వసైకి వెళ్తూ బాంద్రాకు చేరగానే నాకు కబురు పెట్టారు. నేను వారిని కలుసుకున్న తక్షణమే షిరిడీ కథ మొదలైంది. వారు నన్ను సాయి దర్శనానికి ఎప్పుడు బయలుదేరుతారు, ఎందుకింకా కాలయాపన చేస్తున్నారు అని ప్రశ్నించారు. అతని ఆతురతను గమనించి నేను మనసులో లజ్జితుణ్ణయ్యాను. అయినా అతనితో వినయంగా నా మనోచాంచల్యాన్ని సంపూర్ణంగా మనవి చేశాను. నానా యొక్క తపన, ప్రేమపూర్వకమైన బోధ విన్న నాకు షిరిడీ వెళ్ళాలన్న కోరిక అత్యంత ఆనందదాయకమైంది. వెంటనే బయలుదేరుతానని నా వద్ద మాట తీసుకుని నానా పయనమయ్యాడు. నేను అదే రోజు సాయంత్రం షిరిడీకి బయలుదేరాను. సాయంకాలపు మెయిలు బండి దాదర్లో ఆగుతుందనుకుని దాదర్ వరకు టికెట్ తీసుకున్నాను. కానీ నేను బండిలో కూర్చున్నాక బండి బయలుదేరుతుండగా ఒక మహమ్మదీయుడు గబగబా లోపలికి వచ్చి ఎక్కడి వరకు ప్రయాణమని ప్రశ్నించాడు. దాదర్కు వెళ్ళి మన్మాడ్ మెయిలును అందుకోవాలని నేను జవాబు ఇచ్చాను. దాదర్లో దిగకండి, మెయిలు అక్కడ ఆగదు, బోరీ బందరు వెళ్ళండని అతడు సలహా ఇచ్చాడు. ఆ సమయానికి సరిగ్గా అతడు అలా సూచించకపోతే దాదర్లో మెయిలు దొరకక నా చెంచల మనసులో ఏ ఆలోచనలు చెలరేగేవో. కానీ ఆ రోజు నాకు ప్రయాణ యోగం ఉంది. మరునాడు ఉదయం 9-10 గంటల మధ్య నేను షిరిడీకి చేరాను. అక్కడ కాకాసాహెబ్ దీక్షితు నా కోసం ఎదురు చూస్తున్నారు. క్రీస్తు శకం 1910వ సంవత్సరంలో జరిగిన విషయం ఇది. టాంగా బండి దిగగానే సాయి దర్శనానికి ఉత్సుకత కలిగింది. ఎప్పుడెప్పుడు సాయి చరణాలపై శిరస్సు వంచి వందనం చేద్దునా అన్న ఆనంద తరంగాలు నా అంతరంగంలో ఉప్పొంగాయి. ఇంతలో సాయి యొక్క పరమభక్తుడు తాత్యాసాహెబ్ నూల్కర్ మసీదు నుండి వచ్చి, బాబా భక్త మండలితో సహా వాడా చివర ఉన్నారు, త్వరగా వెళ్ళి ధూళి దర్శనం చేసుకోండి అని అన్నాడు. ఆ మాట విని నేను త్వరగా బాబా ఉన్న స్థలానికి పరుగు తీసి ధూళితో వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. నాకు పట్టలేనంత ఆనందం కలిగింది. నానాసాహెబ్ చెప్పిన దానికంటే అధికంగా ప్రత్యక్షంగా సాయిబాబాను చూచి వారి దర్శనంతో నేను ధన్యుణ్ణయ్యాను. నా నయనాలు సజలమయ్యాయి. ఎన్నడూ కని విని ఎరుగనట్టి మూర్తిని చూసి నా దృష్టి నిశ్చలమైంది. నా ఆకలి దప్పులు హరించిపోయాయి. ఇంద్రియాలు నిశ్చలమయ్యాయి. సాయి యొక్క చరణస్పర్శ, వారితో సంభాషణ, ఇవే ఈ జీవితానికి పరిపూర్ణత. అప్పటి నుండి నూతన జీవితం. ఎవరి కారణంగా ఇటువంటి సత్సంగ ప్రాప్తి, అంగప్రత్యంగ సుఖానుభూతి లభించాయో వారి ఉపకారానికి నేను నిరతం రుణపడి ఉంటాను. ఎవరి ద్వారా పరమార్థం లభిస్తుందో వారే వాస్తవమైన ఆప్తులు, బంధువులు. మహత్తరమైన వారి ఉపకారానికి ప్రత్యుపకారం చేయలేను. అందువలన కేవలం చేతులు జోడించి వారి పాదాలపైన నా శిరస్సును ఉంచుతున్నాను. సాయి దర్శన లాభంతో నా మనోసంశయం తొలగిపోయింది. అంతేకాదు, సాయి యొక్క దర్శన మాత్రంతో చిత్తవృత్తి మారిపోతుంది. పూర్వకర్మలు నశింపబడతాయి. క్రమక్రమంగా విషయ సుఖాలపై విరక్తి కలుగుతుంది. ఇది వారి దర్శనంలోని విశిష్టత. వారి కృపావలోకనంతో నా పూర్వజన్మల పాప సంచితం నశించిపోయింది. వారి చరణాలు అక్షయమైన ఆనందాన్ని ప్రసాదిస్తాయి.
ప్రసాదిస్తాయని నాలో ఆశ జనించింది. నా భాగ్యం కారణంగా కాకి వంటి నేను సాయి చరణ మానస సరోవరంలో హంసనైపోయాను. సాయి మహాత్ములు సాధువులలో శ్రేష్ఠులు, పరమయోగి, పరమహంస నా అనేక పూర్వజన్మల పుణ్య సంగ్రహం వల్ల ఈ సాయి మహారాజు కలిశారు. ఈ సాయి ఒక్కరు మనసులోనికి ప్రవేశిస్తే సకల సృష్టి సాయిమయమనిపిస్తుంది. నేను షిరిడీలో ప్రవేశించిన మొదటి రోజే బాలాసాహెబ్ బాటేతో వాద వివాదాలు ప్రారంభమయ్యాయి. వాద వివాదాలు పుట్టడానికి భయంకరమైన శరీరాభిమానమే కారణం. ఇది అహంభావానికి గుర్తు. వాద వివాదాలలో తత్పరులైన వారి వద్ద మాయ అంటే అజ్ఞానం సమృద్ధిగా ఉంటుంది. అంతేకాక దుర్బుద్ధి, కుతర్కం కూడా ఎప్పుడూ ఉంటాయి. కానీ మంచిని సాధించుకునే నిర్మల స్వభావం ఉండదు. అసలు గురువు యొక్క అవసరమేమిటి? మన స్వాతంత్రాన్ని పోగొట్టుకొని పారతంత్రాన్ని తలపై వేసుకోవడం ఎందుకు? కార్యనిర్వహణలో కర్తవ్య దక్షత ఉన్నవారికి గురువు అవసరమా? ఎవరి సాధన వారే చేసుకోవాలి. ఏమీ చేయలేని వాణ్ణి గురువు ఏం ఉద్ధరించగలరు? ఇది నా ప్రతిపాదన. ఎంతటి వేద పారంగతుడైనా పండితుడైనా సరే గురువు యొక్క అనుగ్రహం లేకపోతే అతడు కేవలం పుస్తక జ్ఞానంలో ముక్తుడు అని ప్రతిపక్షం వారి నిశ్చిత మతం. విధి బలీయమైనదా లేక స్వయం కృషి గొప్పదా అన్న భయంకరమైన సంవాదన జరిగింది. కేవలం దైవంపై భారం వేస్తే ఏం కాగలదు అని నేనన్నాను. దీనికి ప్రతిపక్షం వారు జరిగే దానిని అడ్డుకోలేం, జరగబోయే దానిని ఆపలేం. నేనన్న వారంతా అలసిపోయారు. విధిని ఎవరు ఢీకొనగలరు? ఒకటి చేయబోతే వేరొకటి అవుతుంది. మీ చాతుర్యం ఇక్కడ పనికిరాదు అని అన్నారు. ఉద్ధరేదాత్మనాత్మానం, తనను తాను ఉద్ధరించుకోవాలని స్మృతివచనం గర్జిస్తుంటే దాన్ని అనాదరం చేస్తే తరించడం అసఖ్యం. ఎవరి సాధన వారే చేసుకోవాలి కదా. మరి గురువు వెంట పడటం ఎందుకు? మనలో జాగృతి లేకుండా గురువు ఉండి ఏం ప్రయోజనం? మన మంచి చెడుల విచక్షణా శక్తి, చిత్తశుద్ధి కోసం మన సాధన లేకుండా గురువు సిద్ధిని ఎలా ప్రసాదించగలడు అని నేనన్నాను. ఇలా వాద వివాదాలతో కించిత్తైనా అలసిపోకుండా 2 గంటల తరువాత భక్త మండలితో కలిసి మేము మసీదుకు వెళ్ళగానే బాబా కాకాసాహెబ్ను వాడాలో ఏం జరిగింది, దేని గురించి వాదం అని ప్రశ్నించారు. వాడా నుండి మసీదుకు చాలా దూరం ఉంది. మరి వాడాలోని వృత్తాంతం బాబాకు ఎలా తెలిసిందబ్బా అని నేను మనసులో ఆశ్చర్యచకితున్నయ్యాను. నా వైపు చూస్తూ ఈ హేమాడ్ పంత్ ఏమంటున్నాడు అని అడిగారు. ఇలా వాగ్బాణహతున్నయి లజ్జతో కృంగిపోయాను. ప్రథమ సమాగమంలోనే నా ప్రవర్తన అనుచితమో అయోగ్యమూ అయ్యింది. ఈ సాయి లీలల గ్రంథంలోని ప్రతి అధ్యాయాంతంలో భక్త హేమాడ్ పంత్ విరచితమని ఉంది కదా, మరి ఆ హేమాడ్ ఎవరు అని ఒక ప్రశ్న జనించడం సహజం. దీనికి సంబంధించిన కథ హేమాడ్ పంత్ నామకరణ కథ. నాకు హేమాడ్ అనే నామకరణం ఉదయం జరిగిన వాద వివాదాల కారణంగానే అని నాకు బాగా అర్థమైంది. హేమాద్రి పంతు ధర్మశాస్త్ర గ్రంథకర్త, ఆచార వ్యవహారాలను బాగా ఎరిగినవాడు. చతుర్వర్గ చింతామణి అనే గ్రంథాన్ని రచించి చాలా ప్రసిద్ధి చెందినవాడు. ఏ తెలివి లేని మందమతినైన నా చాతుర్యానికి సన్మానంలా నాకు ఈ బిరుదు ప్రదానం ఊరకనే కాదు, వాద వివాదాలలోని నా అభిమానం తొలగిపోవడానికి బాబా నాపై విసిరిన వాగ్బాణం. ఏ జ్ఞానము అర్హత లేకుండా వ్యర్థంగా వాగే నాకు సమయానికి సరిగ్గా కళ్ళలో అంజనం వేసి బాబా నా కళ్ళు తెరిపించారు. అశుభము, హానికారకము, చెడు లక్షణాలైన వాద వివాదాలు ఒక్క క్షణమైనా నన్ను తాకకుండా ఉండాలని నాకు మంచి గుణపాఠం. సందర్భానికి సరిపోయిన సార్థక నామకరణాన్ని నేను భూషణంగా స్వీకరించాను. దశరథ రాముడు భగవంతుని అవతారం అయిన గురువైన వశిష్ఠుల వారి చరణాలను ఆశ్రయించాడు. పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీకృష్ణుడు కూడా గురువును ఆశ్రయించవలసి వచ్చింది. గురువైన సాందీపుని గృహంలో కట్టెలు మోసి కష్టాలు పడ్డాడు. అలాంటప్పుడు నేనెంతటి వాణ్ణి? గురువు వినా జ్ఞానం గాని పరమార్థం గాని లభించవు అన్న శాస్త్రవచనాలు దృఢమయ్యాయి. వ్యర్థమైన వాద వివాదాలు మంచివి కావు, ఎవరితోనూ పోల్చుకోకూడదు. శ్రద్ధ మరియు సహనం లేకపోతే పరమార్థం కించిత్తైనా సాధించలేమని అనుభవమైంది. సాయియే మన పరమ నివృత్తి, అంతిమ గతి కూడా శ్రీ సాయియే. స్వస్తి. శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో కథా ప్రయోజనం నామకరణం.
అను 2వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.